15 లక్షల విలువ గల చైనా మాంజాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 టీములుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టుకున్న చైనా మాంజాని సీజ్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ డ్రైవ్ లో 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్టు తెలిపారు. పతంగులు ఎగరేయడానికి చైనా మాంజాను వినియోగిస్తున్నారని, దీని ద్వారా హ్యూమన్ సేఫ్టీకి ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో లంగర్ హౌస్ లో బైక్ పై వెళ్తున్న ఒక ఆర్మీ జవాను చైనా మాంజా గొంతుకు చుట్టుకొని చనిపోయారన్నారు. పక్షులు, మనుషులు, పర్యావరణానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇటీవల సోదాల్లో పెద్ద మొత్తంలో చైనా మాంజాలను సీజ్ చేశామన్నారు. చైనా నుండి ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు మాంజాలు ఎగుమతి అవుతున్నాయని సమాచారం ఉందని శ్రీనివాసరావు తెలిపారు. పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా, ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ, ప్రజల యొక్క ప్రాణాలకు కానీ, పక్షులకు, పశుపక్షాదులకు ఎటువంటి హాని కలిగిస్తుందో మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకు ఉన్నది. ఈ చైనీస్ మాంజా, ఈ చైనీస్ మాంజాని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో బ్యాన్ చేశారు. దీనికి పనిష్మెంట్ కూడా ఉంది. దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే, ముఖ్యంగా హ్యూమన్ సేఫ్టీకి చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే, ఈ కైట్స్ ఫెస్టివల్లో పైకి ఎగిరేసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వేరే కైట్స్ ని కట్ చేయడానికి అదొక సరదాగా, సంతోషం కోసము చేసుకునే పని అది. తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో వేలాడుతూ ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా కానీ, పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలకు తగులుకోవటం కానీ, వాటి యొక్క మెడకు తగులుకోవటం కానీ, ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడొద్దు అని చెప్పి చెప్తున్నాం. అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాలలో వీటిని అమ్ముతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా రేడ్ చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 12 మందిని అదుపులోకి తీసుకొని దాదాపుగా ఒక 1500 వరకు ఈ చైనీస్ మాంజా